పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్య పెరుగులు మాతో మాట్లాడి బలపరిచి ప్రతి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, జీవితంలో ఓటమి అనేది ఎప్పుడవుతుంది ఎదురవుతుందంటే భయపడినప్పుడు అనమాట. భయము మరి సైతానుగడికి ద్వారం తెరుస్తుంది. సైతానుగడు వచ్చి వాడు నాశనం చేస్తాడు. ఎప్పుడైతే ధైర్యంతో ముందుకెళ్తామో, నా మొదటి సమయంలో బైక్ నేర్చుకుంటున్నటువంటి సమయంలో రోడ్డు మీదకి తీసుకెళ్ళి బైక్ నేర్పాలని స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు పోనేమన్నారు. కానీ నాకు భయం వేసింది. చాలా జనాలు వస్తున్నారు, రోడ్డు అంతా ట్రాఫిక్ ఉంది. నేను అనుకుంటా ఉన్నాను, ట్రాఫిక్ క్లియర్ అయ్యాక ఆ జన సమూహం తగ్గిన తర్వాత అప్పుడు నేను జర్నీ చేయాలి, అప్పుడు నేను బైక్ స్టార్ట్ చేయాలని చూస్తే గంట, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు రోజంతా చూసినా ఎప్పటికీ రోడ్డు క్లియర్ అవ్వట్లేదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, రియలైజ్ అయింది ఏంటంటే, రోడ్డు క్లియర్ అయ్యాక మనం డ్రైవ్ చేయటం కాదు, కానీ మనం డ్రైవ్ చేస్తుంటే రోడ్డు క్లియర్ అవుతుంది అని చెప్పి ఎప్పుడైతే ముందుకెళ్తాం ప్రారంభించామో ఆటోమేటిక్గా అడ్డులన్నీ తొలగించబడతాం. అన్నీ కూడా మరి ఏది ఎదురొచ్చినా ఏది వెళ్తున్నా కూడా ఎలాగున్నా సరే మరి అవి తప్పించుకుని వెళ్ళటం అలవాటైంది. తర్వాత నుంచి ఇంకా ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉన్నా కూడా అట్లా తప్పించుకుని వెళ్ళిపోవటం తెలిసిపోయింది. ఇప్పుడు అనుభవం వచ్చేసింది. కానీ అదే అంతకుముందు అయితే అమ్మో ఇంత ట్రాఫిక్లో వెళ్ళగలుగుతామో లేదా, దేనికి తగులుతుందో, దేనికి గుద్దుతామో, ఏమవుతుందో అనేటువంటి యొక్క ఆలోచనతోటి ఎప్పటికి వెళ్ళపోయాము. ఈరోజు చాలామంది అదే, అమ్మో ఈ అప్పుల నుంచి ఎలా బయటపడతామో, ముందుకు వెళ్ళగలుగుతుందా జీవితం, లేకపోతే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతామా, ఈ సమస్యను జయించగలుగుతామా, మన వల్ల అవుతుందా అని చెప్పి ఆగిపోయి ఆలోచనలో పడిపోయి అనారోగ్యం పాలైపోయి జీవితాన్ని ముగించేస్తూ ఉన్నారు చాలామంది. ఖచ్చితంగా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజున ఈ యొక్క వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఒక అమూల్యమైన సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా గొప్ప పరిశుద్ధమే. ఇదే మాటని మనం రోజులోకి అప్లై చేసుకుందాం. రోజులో మొదటి గంట పరిశుద్ధమైనదైతే, రోజులో మొదటి గంట బ్రదర్, రోజులో మొదటి గంట 12 గంటలు కదా, నేను అది చెప్పట్లేదు. నువ్వు నిద్ర లేచిన తర్వాత కదా నువ్వు రోజును ప్రారంభించేది. క్లాక్ వైజ్ కాదు, నీవు లేచినప్పటి నుంచి ప్రారంభిస్తావు రోజుని. కాబట్టి నువ్వు లేచినటువంటి మొదటి గంట పాజిటివ్గా తీసుకున్నట్లయితే, నువ్వు లేచిన మొదటి గంట పవర్ఫుల్గా చేసుకున్నట్లయితే, నువ్వు లేచిన మొదటి గంట క్రొవ్వుని గంటగా, దాన్ని ప్రార్థనాపూర్వకమైన గంటగా నువ్వు మార్చుకున్నట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు దానికి అప్లై చేద్దాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది, ముద్దంతా పరిశుద్ధమే. నువ్వు లేచినప్పుడు మొదటి గంట ప్రార్థనాపూర్వకమైనటువంటిది అయితే, దేవుని సందులో గడిపినటువంటిది అయితే, దేవునికి దగ్గరగా జీవించినటువంటిది అయితే, ఆ రోజులో మొదటిది రోజంతా కూడా ఆ విధంగా ప్రభావవంతం అవుతుంది కదా. హల్లెలూయా. మరి ఎందుకని మనం ఇంత సత్యాన్ని మిస్ అయిపోతూ ఉన్నాం? ప్రతిరోజు ప్రభు సన్నిధిని ఎందుకు అనిపించలేకపోతున్నాం? ఎర్లీ మార్నింగ్ లేచి మొట్టమొదటి సమయం, మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చి చూడండి ప్రియులారా. మా జీవితంలో మేము ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఎడతెగక, ఇది చాలా ఇంపార్టెంట్. చేస్తారు అందరూ కూడా, 2 రోజులు వేస్తారు, 3 రోజులు పడుకుంటారు. వారానికి 7 రోజులు ఉంటే 4 రోజులు వేస్తారు, 3 రోజులు పడుకుంటారు. అటువంటి వారి జీవితాల్లో ఇప్పుడు పెద్ద బంగారపు చైన్ ఉంది, ఒక చోట తెగింది, మీకు దాన్ని పెట్టుకుంటారా? ఉపయోగపడుతుందా? లక్షల కోట్ల ఖరీదు అవ్వచ్చు, లేకపోతే డైమండ్ నెక్లెస్ అవ్వచ్చు. దానికి అన్ని లింకులు జత చేసి ఇంత చైన్ అవుతుంది. ఏ పొరపాటున ఏ ఒక్క లింకు తెగిపోయినా ఆ చైన్ మీరు మెడలో వేసుకుంటారా? వేసుకోవటానికి పని చేయదు, వేసుకోలేరు. అలాగే రెగ్యులారిటీ అనేటువంటిది, డిసిప్లిన్ అనేటువంటిది ఎక్కడ మిస్ కాకుండా రెగ్యులర్గా రావడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఏదో 1-2 రోజులు మిస్ అవటం అనేటువంటిది పొరపాటు కాదు. కానీ ఏదో అలవాటుగాను మేలుకు వస్తే రావటం, లేకపోతే పడుకోవటం, కుదిరితే అట్లా, అది కాదు. ఇక్కడ దేవుని యొక్క ఎడతెగక ప్రార్థన చేయడం అంటా ఉన్నాడు దేవుడు. ఎందుకని ఇవన్నీ అంటే, మొట్టమొదటది చాలా ప్రభావితం చూపిస్తుంది.
కాబట్టి నీ జీవితంలో నీ తల్లిదండ్రుల ద్వారా శాపాలు అనుభవిస్తూ ఇంతవరకు బంధకాలు ఇబ్బందులు జీవించేసారేమో జీవితాన్ని. వింటున్నారా? అటువంటి జీవితం కూడా మీరు వెళ్ళారేమో. మరేం చేయాలి? మనం మొదటి వ్యక్తిగా మార్చబడాలి. ఎలాగా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక మాట, చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట నేను చూపిస్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఓ మాట చదివితే మీ ఆలోచన విధానం మారుతుందని చెప్పి నేను ప్రభు పేరిట చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 20వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏముంటుంది? నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదగా రప్పిస్తాను. ద్వేషించే వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు గమనించాలి. ద్వేషించే వారి గురించి, దూషించే వారి గురించి, చెడు తిరిగే వారి గురించి, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే అలా చెడుగా చేస్తారో 3-4 తరాలు తల్లిదండ్రులు చేసిన పిల్లల మీదకి వస్తాయి అని ఇక్కడ ఉన్నది. ఓకే, అక్కడితో ఆగిపోయి ప్రతి వాళ్ళు భయపడతారు. నాకు పెళ్ళి అవ్వట్లేదు, మా నాన్న దోషం వచ్చిందా, మా అమ్మ దోషం వచ్చిందా? నాకు ఉద్యోగం రావట్లేదు, మా తల్లిదండ్రుల పాపాలు మా మీద వెలుబడి చేస్తున్నాయా కదా? చాలామంది ఆలోచన చెప్తున్నాను నేను. వాస్తవంగా జరుగుతున్నటువంటిది అన్నమాట. సమాజంలో కూడా వీటిని చాలా బాగా జ్యోతిష్కాలు లేకపోతే చేతబడులు ఇవన్నీ చెప్పి నీ తల్లిదండ్రుల దోషం, మీ తాతల దోషం, ముత్తాతల దోషం వచ్చింది, బంగారపు ఆవును చేసి దానం చెయ్యి. ఎవరికి? వాళ్ళకే. గోవును దానం ఇది అని చెప్పేసేసి ఏదో విధంగా మీ దోషం పరిహరించబడుతుందని చెప్తుంటుంటారు. వాస్తవం ఏంటంటే, సరే ఇక్కడ దోషాలు ఉన్నాయి, నెక్స్ట్ వచనమే ఇంకొక అడుగు ముందుకేస్తే ఏముందంటే 6వ వచనంలో, ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను దేశించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పించదును. 6వ వచనం, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. అర్థమైంది లేదు? వచనం అర్థమవుతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనేటువంటి వారు, వాళ్ళేమో ద్వేషించేవారు. గమనించాలి, ద్వేషించేవాళ్ళమో ప్రేమించేవాళ్ళం. ద్వేషించే వారికి 3-4 తరాలేమో శాపాలు వెలుబడి చేస్తే, ప్రేమించే వారికి 1000 తరాలు ఆశీర్వాదాలు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1000 తరాలు కరుణించేటువంటి వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి గమ్మున మెర్సీ, కరుణ, కృప, కటాక్షం, ఇవన్నీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానం సరిగా లేదో, మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏది థింక్ చేస్తావో దాన్నే అనుభవిస్తూ ఉంటుంటావు, దాన్నే మాట్లాడుతూ ఉంటుంటావు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రోజులో మొదటి గంట ఎలా ఉన్నది? ఇక్కడ నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనేవారు, ప్రేమించేవారు ఆజ్ఞలు గైకొనేవాళ్ళు, ద్వేషించేటువంటి వారు వీళ్ళు గమనించాలి 3-4 తరాలే, కానీ ప్రేమిస్తే 1000 తరాలు. నువ్వు కోప్పడి 3-4 రోజులు బాధపడతావా? కోప్పడి 3-4 రోజులు అనారోగ్యం తెచ్చుకుంటావా? సంతోషంగా ఉండి 1000 తరాలు 1000 రోజులు సంతోషంగా జీవిస్తావా? జీవమరణాలు 4 కోసం నీ వశమే, నీతోనే ఉన్నాయి. కాబట్టి ఈ 2 వచనాలు తెలియకపోవటం వల్ల మనకి ఒక వచనమే తెలుసు, పాపాలు శాపాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి. ఆ 3-4 తరాల శాపాలు వచ్చేస్తున్న వచనం మాత్రమే తెలుసు. దాన్ని మాత్రమే పట్టుకుని మాకేం జరగకపోయినా సరే శాపం వెలుబడి చేస్తుంది, మా కుటుంబంలో శాపం ఉంది, దోషం ఉంది, అది ఇది చెప్తారు కదా, కుజు దోషం, అజు దోషం, ఏదేదో దోషాలు చెప్పి ఉన్నాయన్నీ లాక్కెళ్తుంటుంటారు. కానీ ఎప్పటికీ ఫలితం శూన్యం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ద్వేషించినట్లయితే, లేదండి మేము అసలు ద్వేషించలేదన్నా, మరి ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించినట్లయితే ఒకవేళ మీ తాతల వరకు, మీ నాన్నల వరకు ఆ యొక్క దోషము శాపం అనేటువంటిది మీ మీద ఏలుబడి చేసినట్లయితే మీరు మార్చండి. మీరే మొదటి గంటగా మారండి. మీరే మొదటి వ్యక్తిగా మారండి. మీ కుటుంబానికి దేవుని ప్రేమించే మొదటి వ్యక్తిగా మీరు అవ్వండి. మిమ్మల్ని బట్టి 1000 తరాలంటే మీతో పాటు మీరు దీవించబడతారు. మీ వెనకాల 1000 తరాలు దీవించబడటానికి మీరు కారకులుగా కావాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవడం వల్లే మనం ఈ రోజున శాపాలు అనుభవిస్తూ ఉన్నాం. సో ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అందరికీ సత్యం తెలిసిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి శాపాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. హల్లెలూయా. శాపాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆశీర్వాదాలు స్టార్ట్ చేయాలన్నమాట. కాబట్టి మొదటి గంట, మొదటిది ఏదైతే రోజంతా అది అవుతుందంట. మొదటిది ఎలా ఉంటే చివరి వరకు అలా ఉంటుందంట. కాబట్టి ఆరంభం ఎలా ఉన్నది, రోజుని ఎలా ప్రారంభిస్తూ ఉన్నారు.
రోజులో మొదటి గంట, క్రొవ్వుని గంట దాన్ని ఎలా గడుపుతున్నారు, ఎలాగ దేవుని సందులో మీరు విత్తుచూ ఉన్నారు, ఆ పంటను మీరు కోసుకుంటారు. కాబట్టి అనేక మంది నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మొట్టమొదటగా దేవుని సందులో గడపాలి. లేచిన వెంటనే ఆ గంట, మొదటి గంట, ఒక గడి అయినా నాతో ప్రార్థించలేరని దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ. ఒక గడి అంటే ఇంగ్లీష్లో ఎన్ అవర్, 1 అవర్, ఒక గంట, గంట సేపు. కాబట్టి నిర్గమకాండం 25వ వచనంలో ఆగిపోవద్దు, 6వ వచనంలోకి సాగిపోండి. శాపాల దగ్గర ఆగిపోవద్దు, ఆశీర్వాదంలోకి దూకండి, ఆశీర్వాదంలోకి దాటిపోండి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమైనదే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. చూసారా, వేరు పరిశుద్ధంగా ఉంటే ఆ వేరులోంచే కదా కొమ్మల్లోకి వెళ్ళేటువంటిది. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే, నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు ప్రభుకు సమీపంగా ఉన్నట్లయితే నీ బిడ్డలకు నువ్వు వేరు, నీలో నుంచి వచ్చిన వాళ్ళ కొమ్మలలో. కాబట్టి నీలో ఉన్న జీవమే వాళ్ళను ప్రవహిస్తుంది. నువ్వు ప్రార్థించకపోతే వాళ్ళు ప్రార్థించరు, నువ్వు దేవుని సందులో గడపకపోతే వాళ్ళు గడపరు, నువ్వు దేవునికి ఇష్టం లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. అంత అయిపోయినాక మనం బాధపడుతుంటున్నాం. ఆశ ఉంటుంది అందరికీ, నా బిడ్డలు గొప్పవాళ్ళుగా ఉండాలి, దేవుల్లో ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, బాగా చదవాలి. ఆశ ఉంటే సరిపోదు. అదేంటి బ్రదర్, ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాను అన్నాడు కదా దేవుడు. మరి ఎస్, ఆశ. ఎటువంటి ఆశ ఉన్నది? ఎటువంటి ఆశ? అది కూడా చూస్తాడు కదా దేవుడు. ఇక్కడ మన పిల్లలు గొప్పవాళ్ళు, ప్రయోజకులు అవ్వాలంటే మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, ఆ వాక్యం తీసుకోవద్దా? తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించును. ఇది లేదు కానీ నువ్వు ప్రేమించడం అంటే అది మోసం. నీ కుమారుడికి నువ్వే గొయ్యతవుతున్నావు, నీ కుమార్తెకు నువ్వే గొయ్యతవుతున్నావు. నువ్వు ప్రేమిస్తుంటే గద్దించావా, శిక్షించావా? లేదు. ఎప్పుడు నువ్వు అయ్యో బిడ్డలండి ఏమనలేదండి. చాలామంది తల్లులు ఫోన్ చేసి చెప్తారు, ఒక్కడే కొడుకనండి, ఒక్కడే కుమార్తెనండి, ఏమనుకుంటా పెంచామండి, ఈ రోజున మాట వినటం లేదండి. దేవుడు ఒక్కడే కొడుక, 100 మంది, 2 3 అది చెప్పట్లేదు దేవుడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరి విరోధులు అంటే వీళ్ళే, బెత్తం వాడకుండా బిడ్డలను పెంచేటువంటి వారు, దేవుని పట్ల శ్రద్ధ లేకుండా, ఇంకా వాళ్ళకే పిల్లలు ఇంకెవరికి లేనట్లుగాను ఎంతో గానం, ఏదడిగితే అది ఇచ్చేసేసి. వాడికి అంత వయసు ఉండదు, బండి కొనిమంటే చిన్న బైక్ పెద్ద బైక్ కొనిస్తారు, దాన్ని మోసే సామర్థ్యం కూడా వాడికి ఉండదు. ఏమంటాడో పెడతాడు, దేనికొని పోతాడు, అయిపోయింది. మరి అది చచ్చిపోట కారణం ఎవరు? వాడు కాలేజీ ఇరిగిపోట కారణం ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి ఎటువంటి వేర్లు ఉన్నాయో అదే చెప్తున్నాడు కదా ఇక్కడ దేవుడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు సరే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. నువ్వు మంచిగానే చేస్తారండి, మంచిగా ఉంటాడు అనుకున్నానండి, ఎలాగైపోతాడు. ఎలాగైపోతాడు అలా కూడా ఎక్స్పెక్ట్ చేయాలి మనం, అలా కూడా ఆలోచించాలి, 2000 ఆలోచించాలి. ఈ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, డబ్బులు ఎట్టుకొచ్చి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి, అప్పులు తీర్చేచ్చు అనుకున్నాను కానీ లాస్ అయిపోతుంది అనుకోలేదు. ఎస్, రెండోది ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ లాస్ అయితే శద్రక మేషక అబేద్నెగో వారి ప్రార్థన చూడండి, వాళ్ళ జవాబు చూడండి. మా దేవుడి అగ్నిగుండం నుంచి కాపాడగలుగుడు, కాపాడుతాడు, నో డౌట్. ఒకవేళ కాపాడకపోయినా చూసారా, ఏదేమైనా సరే మా దేవుడు గొప్పడు. వింటున్నారా? ఇదిగో వ్యాపారం చేయడానికి డబ్బులు పట్టుకెళ్తాను, వ్యాపారం అభివృద్ధి చెందితే నీ డబ్బులు ఎంత నేను తీర్చాను. ఒకవేళ వ్యాపారంలో ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా నాకు నా భూమి అమ్మి, లేకపోతే అది అమ్మి, ఇది అమ్మి కొంచెం లేటుగా నీ డబ్బులు ఇస్తాను. ఇట్లాగా నీకు ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం ఉన్నప్పుడు నిలబెట్టుకుంటావు, ఇచ్చిన మాట కట్టుబడి ఉండగలుగుతావు. తెస్తున్న వ్యాపారం చేసేద్దామని, తెస్తున్న ఇల్లు కట్టేద్దామని కట్టేసావు, ఇల్లు కట్టాక మరి డబ్బులు ఎక్కడ వస్తాయి? ఎక్కడుందో ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉన్నదా నీకు?
వచ్చే విధానం ఏమైనా ఉన్నదా? లేదు. మరి అప్పుడు ఏం చేస్తావు? ఎలా తీరుస్తావు అప్పు? అంటే అప్పుడు ఆలోచించలేదని, తీసుకున్నప్పుడు వస్తుంది కదా అని తీసేసుకున్నాను. ఇల్లు మళ్ళీ మళ్ళీ కట్టలేమని కట్టేసామండి. కానీ ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం అవ్వట్లేదు. అప్పుల వాళ్ళు వచ్చి టార్చర్ పెడుతున్నారు, ఇంటి మీద పడుతున్నారు. ఇల్లు కట్టమన్న పేరే కానీ మనశ్శాంతి లేదు. కారణం థింక్ చేయలేదు, నువ్వు ఆలోచించలేదు. ఈ డబ్బులు తెస్తా ఉన్నాను, దీన్ని ఎలా తీర్చాలి? ఒకవేళ ఈ ఉద్యోగం లేకపోతే అప్పులు ఎలా తీర్చాలి? ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది, సడన్గా ఉద్యోగం పోతే? కాబట్టి ఇన్ని విధాలుగా తీసుకొని నువ్వు ముందుకెళ్తే సరే, ఇల్లు కట్టాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు, సామర్థ్యం లేదు. ప్రార్థన చేద్దాం. దేవా మరేంటి ముందుకెళ్ళాలొద్దా అంటే దేవుడు అప్పుడు గైడ్ చేస్తాడు, ఆగమంటాడు. లేదంటే మళ్ళీ ఛాన్స్ రాదు, మళ్ళీ ఇలా చేయలేము. ఛాన్సెస్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని చిత్తం నువ్వు దాటిపోయినట్లయితే ఇంకా కష్టమైపోతుంది. అలాగే నువ్వు తర్జన భర్జన చేసుకుని దేవుని సంతలో కనిపెట్టి ముందుకెళ్ళినట్లయితే అది చెయ్యాలా వద్దా అని చెప్పి దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. నీ హెడ్ నాలెడ్జ్ని ఉపయోగించి, నీ బుర్రలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకెళ్ళిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతుంటారు. హల్లెలూయా, స్తోత్రం దేవా. కాబట్టి ఈరోజు నేను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తెలుసు తెలియక ఏదో విధంగా ఇరుక్కుపోయారేమో, మీరు అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో. అయినా సరే దేవుని దగ్గరికి రావచ్చు. ఎస్ఐయా నేను మంచి ఉద్దేశంతో చేశానయ్యా, ఇలా చేయాలనుకున్నాను, అలా చేయాలనుకున్నాను, కానీ అవన్నీ తారుమారైపోయినాయి. ఇప్పుడు గందరగోళంలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేసేటువంటి వాడు నీవే అని ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసుకుంటామో దేవునికి, మరలా దేవుడు నిన్ను రికవర్ చేస్తాడు, మరలా నేను తిప్పుతాడు, మరలా నేను లేపుతాడు. అంతేగాని ఈరోజు క్రైస్తవులే, నాకు ఇది జరగలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను అప్పు తీరలేకపోతున్నాను కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాను. రోజు నాకు మెసేజ్లు పెడతారు, చచ్చిపోతాను నాకు మెసేజ్ పెడతాం ఎందుకు? మామూలుగా అడుగుతున్నాను నేను. చచ్చిపోతానన్నాడు మెసేజ్లు పెట్టాడు ఎవరికైనా, చెప్పడు ఎవరికైనా, అయిపోతుంది. ఈ చచ్చిపోతాననేటువంటి వాళ్ళు ఏంటి, ఎదట వాళ్ళని భయపెడతాకన్నమాట. ఇదంతా కూడా చచ్చిపోయినకి ఎవరు సాయం చేస్తారు? దేవుడు కూడా సాయం చేయలేడు. కానీ బ్రతుకుతానంటే నేను జీవం ఇవ్వటానికి వచ్చాను, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చానని చెప్పి జీవాధిపతి అయిన దేవుడు నిన్ను జీవింపజేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అంతేగాని పిరికి వాళ్ళ కానీ మనం సాధించలేము, వాళ్ళ కాదని చచ్చిపోతారు అనుకుంటూ ఉన్నారు. చచ్చిపోవాలని ఎవరేం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. ఆల్రెడీ నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు, నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు. కాబట్టి ఇంకా దాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడు? నువ్వు ప్రభువా నాకు జీవించాలని ఆశ ఉన్నది, ఈ సమస్యను జయించలేకపోతున్నాను, నా శక్తి సరిపడలేదు, నా సామర్థ్యం సరిపడలేదు, ఇదిగో నేను చచ్చిపోయిన ఇంక ఈ రోజుతోటి నా జీవితం నీ చేతిలో పెట్టాను. ఇప్పుడు అలా చచ్చిపోవాలనుకున్నటువంటి వారు మరి ఎదుటోళ్ళు ఒక మాట అంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అది కష్టమా, ఇది కష్టమా? చాలామంది సుఖపడిపోవచ్చు, తప్పించుకోవచ్చు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే నీకు నువ్వు చచ్చిపోయావు, దేవుడు పిలవందే, కాబట్టి డైరెక్ట్ నరకానికి పోతావు, అక్కడ భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉంటుంటావు. చూశారు కదా ధనవంతుడు లాజర్ స్టోరీలో. అటువంటి ప్లేస్కి మీకు మీరే తలుపు నెట్టుకుని వెళ్ళిపోతుంటే ఎవరేం చేయగలుగుతారు? బాధలు అలాగున్నాయండి. అబ్బా, ఇక్కడ నీకు 100 రెట్లు ఉంటే అక్కడ 1000 రెట్లు ఉంటుంది. బాధ తప్పించుకుంటారనుకుంటున్నామో, బాధ పెంచుకోవటానికి వెళ్తున్నావు నువ్వు. ఈ సమస్యల నుంచి విడుదల పొందటానికి వెళ్తున్నావు అనుకుంటున్నామో, సమస్యలు కొలుములోకి వెళ్తూ ఉన్నావు. ఈ సత్యం తెలియక ఆత్మహత్య యత్నాలు చేస్తుంటారు అందరూ కూడా. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు అనుకుంటున్నారా? అగ్నిగుండంలో ఉంటారు. చూసారా? కాబట్టి ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు చాలామంది. నాకు ఈ మాట బాగా నచ్చింది అనమాట. ముద్దలో మొదటి పిడికిడి పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే. నీ ఆలోచన వేర్లు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఫలితాలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధం. ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంలోకి మార్చుకోవాలి. నువ్వు మాట్లాడాలి, లేనిది ఉన్నట్టు పలకాల, జరిగినట్టుగా పలకాల. అప్పుడు
జీవ మరణాలు నాలుగు వశం కాబట్టి అక్కడ మరణకరమైన ప్రదేశమే, మరణకరమైన పరిస్థితులే. నీ మాట జీవాన్ని క్రియేట్ చేస్తుంది. నీ మాట ద్వారా జీవం క్రియేట్ చేయబడుతుంది, సృష్టించబడుతుంది. హల్లెలూయా. ఎజ్కేల్ గారు పలికినప్పుడు అన్ని ఎండు ఎముకలే. పైగా తలకాయ ఎక్కడుంటే పుర్రు కదా, దాని కాలు ఎక్కడో ఉంది, దాని రిబ్స్ ఎక్కడో ఉన్నాయి, ప్రక్కన ఎముకలు ఎక్కడో ఉన్నాయి, వేలు ఎక్కడో ఉంది, ఈ స్కెల్టన్ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయో బాగా లేవు, ఈ తల పుర్రు ఎక్కడుందో తెలీదు. కానీ ఎప్పుడైతే మాట పలికాడో గందరగోళం అంతా కూడా సమకూర్చబడింది. హల్లెలూయా. స్కెల్టన్లో ఉన్న పార్ట్లు వేరే చోట్ల ఉన్నవన్నీ కూడా ఒక చోటకు వచ్చి కలిస్తాయి. కాబట్టి నీ మాటలకి క్రియేటివ్ పవర్ ఉన్నది. నువ్వు మాటలాడుచూ ఉండగా విడివిడిగా ఉన్న భార్యాభర్తలు కలిసిపోవచ్చు, కలిపేస్తాడు దేవుడు. విడిపోయినటువంటి కుటుంబాలను కట్టేస్తాడు దేవుడు. ఎజ్కేల్ మాట్లాడాడంతే. ఆయన చేసింది ఎముక అతిగడా, తలకాయ ఎక్కడుంది, దీని కాలు ఎక్కడుంది, దీని వేలు ఎక్కడుంది, దీని ముక్కు ఎక్కడుంది, ఈ పురుల భాగాలు ఎన్నుపూస ఎక్కడుంది, ఇవన్నట్టుకు వచ్చి ఒకదానికి ఒకటి కలిపి అన్ని నిలబెట్టి ప్రభా చేశాను అని అన్నాడా? ఆయన చేసింది ఏమీ లేదు, పలకటమే. పని చేయటం కంటే పవర్ఫుల్ ఏంటంటే పలకటం అనమాట. కాబట్టి ఇది నేర్చుకోవడం మానేసేసి చాలామంది నేను చచ్చిపోతాను, నాకు జీవితం మీద ఆశ లేదు. జీవితం మీద ఆశ లేకపోతే ఎవడేం చేస్తాడు? ఆశ ఉందంటే ఆశని నెరవేర్చే దేవుడు నీకు మంచి జీవితం ఇచ్చి నీ సమస్య నుంచి విడిపించి నేను గొప్ప చేస్తాడు. ఆశే లేదు, బ్రతకాలనిపించట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారితోటి ఎవరేం చేయలేరు. దేవుడు అసలేం చేయలేడు. కాబట్టి ఎప్పుడైతే ఎజ్కేల్ మాట్లాడుతూ ఉన్నాడో అక్కడెక్కడో పుర్రు ఉంది, ఇక్కడెక్కడో ఈ బోన్ ఉంది, ఈ బోన్ ఎక్కడో ఉంది, అవన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. దగ్గరికి వచ్చి ఆటోమేటిక్గా ఒక స్కెల్టన్ ఫామ్ అయిపోయింది. హల్లెలూయా. చూసారా మాటల్లో ఉన్న శక్తి, మాటలకు ఉన్న పవరు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడతాం మానేసేసేసి ఇంకా నా అప్పు తీర్చలేను, నేను నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు గర్భం రాదు, పలికేసావు కదా నువ్వు. ఏంటి జీవం మరణం, నువ్వు అన్నీ కూడా మరణాన్ని పలికావు, అన్ని మృతతుల్యమైన మాటలే పలికావు. కాబట్టి ఆ మాటల ఫలితం రేపు అనిపిస్తాను. ఎందుకని తరతరాలుగా దశాబ్దాలుగా గర్భం దాల్చట్లేదంటే నువ్వెవరితో మాట్లాడినా కూడా నాకు గర్భం రావట్లేదని చెప్తున్నావు, నువ్వెవరితో చెప్పినా కూడా నా గర్భం ఫలించట్లేదని చెప్తున్నావు. ఆ మాటల యొక్క ఫలితం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. మరేం చెప్పాలి? రాకపోతే రాలేదని చెప్పకపోతే ఏం చెప్పాలి? అయ్యో నా మీద కోపడతారు ఎందుకని? చాలామంది ఇలాగా నా మీద కోపడతారు ఎందుకని? మరి ఇదే కదా మా పరిస్థితి. ఎంతకాలం మీద పెళ్ళి పిల్లల కనలేకపోతున్నాం, ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం, ఉద్యోగం రావట్లేదు అని చెప్పి చూసారా అక్కడ తెలిసిపోతుంది వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటన్నది. కోప్పడిపోతారు, అసహనానికి గురైపోతారు. కూల్, శాంతించండి, శాంతించండి. కరెంటు పోయింది, ఇంట్లో పవర్ పోయింది, చీకటి అని గోడలు గుద్ది ఆటలు గుద్ది ఈటలు గుద్దితే ఏమైంది? ఆల్రెడీ చీకటి ఇల్లు అంతాను. ఈ లోపల నీకు వేలో చెయ్యో కాలో ఇరుగుతుంది, బ్లడ్ కారుతుంది, ఆల్రెడీ చీకటి. ఇదో సమస్య. నువ్వు చీకటిలో వెతుక్కోవాల్సింది అగ్గిపెట్టి ఎక్కడుందో వెతుక్కోవాలి, టార్చ్ లైట్ ఎక్కడుందో వెతుక్కోవాలి, దాన్ని ఆన్ చేసుకోవాలి, అది ఉపయోగించాలి. నీ కాళ్ళు చేతులు వేళ్ళు ఎమోషన్స్ కోపం కాదు ఉపయోగించడం, వాటి వల్ల నీకు ఇంకా అనర్థం పెరుగుతుంది. హల్లెలూయా. చూసారా దానివల్ల అర్థం పెరుగుతుంది. కాబట్టి చేసేది ఇది. ఆల్రెడీ చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కోపం వచ్చేసేసి అయ్యి వాటిని ఇట్లా నేలేసి కొట్టేని చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ ఉంది చేతిలో, దాంట్లో లైట్ కూడా ఉంది. ఇప్పుడు చక్కగా సెల్ ఫోన్ తీసుకుని లైట్ ఆన్ చేసుకుని పని చేసుకోవాలి. కాబట్టి నీ గందరగోళం అంతా కూడా సమకూర్చబడాలి అంటే మాట్లాడాలి, జీవాన్ని మాట్లాడాలి, ఎండిన ఎముకలతో మాట్లాడాలి, ఎండిన పరిస్థితులతో మాట్లాడాలి, విడిపోయిన భార్యాభర్తలతో మాట్లాడాలి, అలాగే మృతతుల్యమైనటువంటి గర్భంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు 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 చాలా పవర్ఫుల్. వేరు పరిశుద్ధం అనేదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే, కొమ్మలు కూడా పరిశుద్ధమే. వేరు నీ మాటలే వేర్లుగా ఉంటాయి ప్రియులారా. నువ్వు రోజులు గడిపే మొదటి గంటే వేర్లు, ఆ రోజుకి అవి వేర్లు. ఎటువంటి వేర్లు ఉన్నాయి మీ మొక్కలకి? ఎటువంటి వేర్లు ఉన్నాయి మీ యొక్క దినచర్యకి? ఎటువంటి వేర్లు ఉన్నాయి మీ రోజుకి, మీ జీవితానికి? ఎటువంటి వేర్లు ఉన్నాయి చెప్పాలి. నెగిటివ్ అయినా మాట్లాడతాం ఇప్పుడు.
నేను నా చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసిన కాడ నుంచి నేను పలకటం నేర్చుకుంటూ ఉన్నాను. ఏంటంటే ఏమి లేదు కనన్నట్టు పలుకుతూ ఉంటుంటాను, ఏమి జరగలేదు జరిగిపోయినట్టు పలుకుతూ ఉంటుంటాను. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్. థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉంటుంటాం. ఎస్ఐ నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, ఇది కావాలి అది ఇచ్చేందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ ఇది కావాలి ఇది ఇచ్చేందుకు వందనాలు, ఇలా చేసినందుకు వందనాలు. ఇలాగా మనం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో మాట్లాడుతూ ఉంటామో అద్భుతాలు చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుచు ఆశీర్వదించబడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నప్పుడు జరిగేటువంటి అద్భుతమైన కార్యాలు వర్ణనాతీతం. వాళ్ళ జీవితం ఏం అద్భుతం చేశాడు అది కాదు, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపోవాలి అందరూ కూడా. హల్లెలూయా, ఆశ్చర్యపోవాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏముంది నీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఏముంది? లాస్ట్ టైం నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏమున్నది? లాస్ట్ టైం దేవుడు నీ జీవితంలో ఇప్పుడు అద్భుతం చేశాడు. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని రోజులైంది, ఎన్ని గంటలైంది, ఎన్ని నిమిషాలైంది? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు ఆల్రెడీ రాసేసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉన్నాడు. నువ్వు ఆయన చెప్పినట్టు నువ్వు యాక్ట్ చేసుకుంటే సూపర్ హిట్ లైఫ్ అనమాట. అంతే కదండి. డైరెక్టర్ స్టోరీ అంతా రాసుకుంటాడు, కనపడ్డా ఎవరికైనా ఆయనే చెప్తాడు ఇలాగ యాక్ట్ చేయాలి, ఇలా పలకాలి, ఇలా నుంచోవాలి, ఇలా కూర్చోవాలని చెప్పి. ఆయన మాట చెప్పినట్టు ఎవడైతే విని చేస్తాడో హిట్ అంటారు కదా. అలాగే నీ జీవితం కూడా హిట్ అవ్వాలంటే మన డైరెక్టర్ ఎవరు? యేసయ్య. ఆయన మాట వినాలి, ఆయన ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు యాక్ట్ చేయాలి, ఆయన ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. అక్కడ యాక్షన్, ఇక్కడ జీవితం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, అసహనంతో, ఆందోళనతో ఉన్నట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఈరోజున మీ జీవితంలోని ప్రతి కార్యము ఆల్రెడీ నిర్ణయించబడింది. స్క్రిప్చర్ దేవుడు తయారు చేశాడు. స్క్రిప్ట్ ఒక పెన్ను పేపర్తో అంతా రాయబడి ఉన్నదన్నమాట. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలా. లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయలే. 600 అయినా సరే డిసైడ్ చేసుకోండి. ఒక్కోసారి కదా ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోతుంది ఒక్కోసారి పడుకునేసరికి. కానీ ఒక రూల్స్ రెగ్యులేషన్ సిస్టమ్ ఉండేసరికి ఏమవుతుంది, ఒకవేళ పొరపాటు నేను లేవకపోతే 1500, 2,000-3,000 మంది డిసప్పాయింట్ అవుతారు. 2,000-3,000 మంది మరి ద్వారా దేవునికి వెళ్ళి ఆరాధన ఆగిపోతుంది. 3,000 మంది ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి స్తుతులు ఆగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున నువ్వు తీర్మానం చేసుకో, ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో నేను ఉండాలా, ప్రతిరోజు దేవుని సందులో నేను గడపాలా. నాకు మెలకువతే నేను చేసుకుంటాను. నువ్వు మెలకువతే చేసుకోవటం కాదు, నువ్వు చేసుకోవటం కాదు. సహవాసమందును రొట్టె విరిచిలేని ఎడతెగను సహవాసం ఉండాలి నీకు. చేసుకో, పర్సనల్గా చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ ఒక సమూహంగా గడిపితే 2-3 కూడితే అన్నాడా దేవుడు అక్కడ? నువ్వు అక్కడ అన్నాడా? 2-3 కూడితే వాడు మధ్యలోకి వచ్చేస్తాను అంటున్నాడు. బ్రదర్ మేము ఎక్కడ కూడుతున్నాం, ఎక్కడ ఉన్నాం కదా, అలాగని కాదు, మనసులు కలవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను వాడుకోవాలని ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసేస్తే, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. వాడుకునేదేంటి? నువ్వు రెడీ అవ్వాలంతే, నువ్వు రావాలంతే. ఈరోజు అనేక మంది సేవకురంట్లు కూడా ఈ యొక్క పరిచర్లో పాలు పంచుకుంటూ మరి చక్కటి వాక్యాలు వింటూ వాళ్ళ సంఘాలు అభివృద్ధి చేసుకుంటూ ఎలా పలకాలో తెలుసుకుని వాక్యములో సత్యాల్లోకి ముందుకెళ్తూ
మరి గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలో చాలామంది సేవకులు సేవకురాలు ఉండొచ్చు. దేవుడు మన ప్రణాళిక, మన పట్ల ఆయన ప్రణాళిక ఉన్నతమైనటువంటి, బహు ఉన్నతమైనటువంటిది. నిన్ను విస్తరింపచేయాలని, నిన్ను ఫలింపచేయాలని, నేను అనేక మందికి దేవుని కార్యం చేయాలని ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయి ఉన్నాడు. మరి ఎందుకని అవట్లేదు బ్రదర్? ఒక మాస్టర్ నీకు స్కూల్ ఫస్ట్ తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మాస్టర్ అనుకుంటే అవుతుందా? ఆ మాస్టర్కి నువ్వు సహకరించాలి. ఇచ్చిన హోంవర్క్ ప్రతిదీ చేయాలి. ఎలా చెప్తే అలా చదవాలి. ఎప్పుడు చెప్తే, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలగాలి. ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అయ్యి మాస్టర్ ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు నిలబడినట్లయితే ఖచ్చితంగా నీకు అద్భుతమైన విజయం వస్తుంది. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈరోజున అనేక మంది సమయాన్ని వృధాగా గడిపేసుకుంటూ ఉన్నారు. టీవీల ముందు, సీరియల్ ముందు, వాటి ముందు, వీటి ముందు, సెల్ ఫోన్లతోటి. బ్రదర్ సెల్ ఫోన్ తప్పంటారా? మీ వాక్యమే సెల్ ఫోన్లోనే వింటున్నామండి. సెల్ ఫోన్ తప్పట్లేదు, సెల్ ఫోన్ వాడుకునే విధానంలో తప్పు ఉన్నది. రోడ్డు తప్పు లేదు, రోడ్డు మీద నడిచే విధానంలో తప్పు ఉన్నది. కాబట్టి సెల్ ఫోన్ యూజ్ చేసి ఎలా ఉన్నది నీకు? ఈరోజున ఈ పరిచయం ఇంత విస్తరపడ్డదని సెల్ ఫోనే. అందరూ సెల్ ఫోన్ తిట్టేశారు. అందరూ కూడా నెట్ సైతాన్ గడు ఉపయోగించుకుంటున్నాడు. నెట్ అది ఆ నెట్ ఉపయోగించి అందరిని వాళ్ళు వేసుకుంటున్నాడు సైతాన్ గడే ఉపయోగించి వాళ్ళు వేసుకుంటే దేవుని బిడ్డలమైన మనం ఉపయోగించుకుని ఏం చేయాలి? ఇంకెంత ప్రభావితం చేయాలి అని చెప్పి నేను సైతాన్ గాడు వాడుకున్నటువంటి వలనే, ఆడు వాడుకోవాలనుకుంటున్న నెట్టనే నేను కూడా వాడుకొని ఆ ఫోను, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఉపయోగించి ఈరోజున కొన్ని వేల లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి మరి విధానం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. కాబట్టి ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. చెడు నీకు కనపడదని చెప్పి మంచి లేదు అనుకోవద్దు. హల్లెలూయా. చెడు నీకు కనిపించింది కదా అని చెప్పి ఇంకా మంచి లేదు అనుకోవద్దు. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆ రోడ్డు మీద వెళ్ళటం మానేసేయద్దు. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా నేను బైక్ నడపను, ఇంకా నేను కారు నడపను, ఇంకా నేను రోడ్డు ఎక్కను. ఇవి మంచి నిర్ణయాలు కాదండి ఇవన్నీ. ఈరోజు చాలామంది యొక్క ఆలోచన విధానం కానీ, చాలామంది యొక్క మాటల విధానాలు కానీ ఇట్లానే ఉంటాయన్నమాట. ఇంకా నేనేం చేయను, ఇంకా నాకు వద్దు, నాకు ఈ జీవితం వద్దు. ఎందుకంట నాకు ఒక వివాహం అయింది, చాలా మూర్ఖుడ వ్యక్తి చాలా హింస పెట్టాడు కాబట్టి నేను మళ్ళీ జీవితంలో వివాహం చేసుకోను. మరి దేవుని నువ్వు బాధ పెట్టావు, సైతానుడు నిన్ను మోసగించాడు, సైతాను బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. కాబట్టి నన్ను సైతానుడు చాలా ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ ఆ బంధకాలు నేను పడను, ఆ పాపం నేను చేయను. ఇది ఎందుకు రావట్లేదు అసలేని? అక్కడ రావు ఇటువంటి నిర్ణయాలు. మళ్ళీ నేను పాపం చేయను, మళ్ళీ నేను బూతులు తిట్టను, మళ్ళీ నేను మందు తాగను, మళ్ళీ నేను సిగరెట్ కాల్చను, మళ్ళీ నేను మోహపు చూపులు చూడను. మళ్ళీ ఇవి ఎందుకు రావట్లేదు అసలేని? ఇక్కడ లేదు ఈ స్టాండర్డ్. ఇటువంటి విషయాల్లో లేదు మనకి నిర్ణయం తీసుకునే దమ్ము. కానీ ఏం చేస్తాను తెలుసా? అది రెడ్ జోన్ అంట, అస్సలు మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళను, అస్సలు మళ్ళీ నేను బైక్ నడపను. హల్లెలూయా. ఇంకా అస్సలు అటువంటి కాదు నిర్ణయాలు తీసుకోవటం. దేవుని మహిమపరచడానికి ముందుకు రావాలి, దేవుని ఘనపరచడానికి ముందుకు రావాలి. దేవుని కోసం రోషం కలిగి జీవించాలి. కాబట్టి మొదటి ముద్ద పరిశుద్ధమైతే అంతే, ముద్ద అంతా పరిశుద్ధంగా ఉంటుందంట. వేర్లు పరిశుద్ధమైనటువంటిది, కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయంట. కాబట్టి నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే, పవర్ఫుల్గా ఉంటే ఆ రోజంతా పవర్ఫుల్గా ఉంటుంది, ఆ రోజంతా పవర్ఫుల్గా ఉంటుంది, ఆ రోజంతా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చాలా అద్భుతమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక మంది మైండ్ సెట్లు మారుతూ ఉన్నాయి, ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి, భక్తి జీవితం మారుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎస్ఐనికి వందనాలు. హల్లెలూయా. బలపరచబడ్డారా?
కాబట్టి మొదటి గంట చాలా ప్రభావవంతమైనది. రోజులో నువ్వు మొదట గడిపేటువంటి గంట, రోజులో మొదట చేసేటువంటి పని, రోజులో మొదట వినేటువంటి మాటలు, పాటలు, వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను రోజంతా ప్రభావితం చేస్తాయి. కాబట్టి రోజులో మొదటి గంట నువ్వు ఎంత పవర్ఫుల్గా గడుపుతున్నావు. రోజులో మొదటి గంట, రోజులంటే మైటు 12 గంట అని కాదు అక్కడ అర్థం, మంచి నిద్రలో ఉంటారు అది కాదు. నువ్వు కళ్ళు తెరిచి రోజును ప్రారంభించిన తర్వాత మొదటి గంట, నువ్వు మంచం నుంచి లేచిన తర్వాత మొదట గడిపేటువంటి గంట, నీ పనులు ప్రారంభించక ముందు గడిపేటువంటి గంట, అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే దేవుని సన్నిధిలో గడిపిన వారికి అనుభవించే అనుభవాలు వేరే ఉంటాయి. దేవుని సన్నిధి లేకుండా ప్రారంభించే వారి యొక్క జీవిత విధానం వేరే ఉంటుంది. హల్లెలూయా. నేను అనుభవిస్తున్నాను ప్రకారం దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత మిరకిల్స్, అద్భుతాలు వెంబడిస్తూ ఉన్నాయి మమ్మల్ని. మనుషులు వెంబడిస్తూ ఉన్నారు, డబ్బు వెంబడిస్తూ ఉంది, పేరు వెంబడిస్తూ ఉంది. చాలా అసూయ పడనంటే అనేకమైన విషయాలు ఉన్నాయి మా జీవితంలో చెప్పడానికి. కానీ కొన్ని విషయాలు మేము చెప్పట్లేదు. దేవుడు చేసిన కార్యాలు బయటికి చెప్పట్లేదు. చాలా ఉన్నాయి. అతిశయంగా ఉంటుంది చాలామందికి. నిజమా? ఇలా జరుగుతాయా? ఇలాగవుతాయా? నమ్ముట నీవలనది నమ్మవానికి సమస్తము సాధ్యమే. మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. నమ్మిన వారు అటువంటి అద్భుతమైన కార్యాలు పొందుకొని ప్రతిరోజు మొదటి గంట దేవునితో గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.